హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లబరెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల్లో మొదటి 2 ప్రకరణలు మనం చర్చించడం, కూలంకషంగా చర్చిస్తాం. ప్రతి విషయం దీంట్లో చర్చిస్తాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ పర్టికులర్ ఆర్టికల్ 13 అయితే ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లెట్స్ గో ఇన్ టు దిస్. సో మొదట ఆర్టికల్ 12. ఇది మరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ కాదు, కానీ ఫస్ట్ ఆర్టికల్ ఈ ఫండమెంటల్ రైట్స్లో మొట్టమొదటిది. ఇది ఏమంటే డెఫినిషన్ అన్నమాట. ఇన్ దిస్ పార్ట్, అన్లెస్ ది కాంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్, ది స్టేట్ ఇంక్లూడ్స్ ది గవర్నమెంట్. స్టేట్ అంటే ఏంటి? ఇక్కడ స్టేట్ అని ఎక్కడన్నా అన్నారంటే ఈ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్స్లో స్టేట్ అంటే గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. స్టేట్ అంటే పార్లమెంట్ అండ్ ది గవర్నమెంట్ అండ్ ది లెజిస్లేచర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్స్. అంటే మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన లెజిస్లేచర్స్ అండ్ ఆల్ లోకల్ అండ్ అదర్ అథారిటీస్, అంటే మున్సిపాలిటీస్, పంచాయతీరాజ్ అన్నీ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా అండర్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రభుత్వము అని మనం ఏదైతే అంటామో అదే స్టేట్ అంటే. ఇక్కడ స్టేట్ అంటే గవర్నమెంటు, పార్లమెంటు, లెజిస్లేచర్స్, తర్వాత ఇంకా లోకల్ గవర్నమెంట్స్, ఇవన్నీ కలిపి ప్రభుత్వము రాజ్యం అంటున్నాడు. రాజ్యం అనే పదాన్ని నిర్వచించింది ఈ ఆర్టికల్ 12. ప్రకరణ 12 దేన్ని నిర్వచించింది? రాజ్యం అనేదాన్ని నిర్వచించింది. ఈ నిర్వచనలోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్నాయి, శాసనసభలు వస్తున్నాయి, స్థానిక ప్రభుత్వాలు వస్తున్నాయి, కోర్టులు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉన్న ప్రైవేట్ సంస్థలు అని అనుకోవచ్చు. కానీ దట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ క్లియర్గా ఇచ్చిండేది ఏముంది? గవర్నమెంట్ అంటే లెజిస్లేచరు, లోకల్ అదర్ అథారిటీస్ అన్నాడు కదా, ఇక్కడ అదర్ అథారిటీస్ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా అన్నాడు. సో ఈ సంస్థలు కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు ఆర్టికల్ 13. దిస్ ఈజ్ ఈ ఆర్టికల్ని నేనేమనుకుంటానంటే కర్ణుడికి కవచకుండలాల్లాగా ఈ ప్రాథమిక హక్కులకి 13వ ప్రకరణ ఉందన్నమాట. ఈ కవచకుండలాలు ఏంటి? అతన్ని కవచకుండలాలు ఉన్నంత వరకు ఎవరు సంహరించలేరు అని ఒక వరం ఉండేది. సో అలాంటిది అన్నమాట ఇది. అంటే ఈ 13 ఆర్టికల్ అనేది రక్షిస్తుంది. ఈ పార్లమెంట్ కానీ ఎవరైనా ఈజీగా దీన్ని మాడిఫై చేసేయకుండా, చేంజ్ చేసేయకుండా ఈ రక్షణ కల్పించేది ఆర్టికల్ 13. ఇది ఏమంటుందంటే ఆల్ లాస్ ఇన్ ఫోర్స్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా ఇమ్మీడియట్లీ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. అంటే ఏదైతే చట్టాలు ఉన్నాయో ఈ కాన్స్టిట్యూషన్ రాకముందు, బిఫోర్ ది కమెన్స్మెంట్, ఇన్ సో ఫార్ యాజ్ దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్. ఒక్క మాటలో చెప్పేస్తున్నాడు. ఏ చట్టాలు అయితే ఇంతవరకు రాసిండే చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వంలో కానీ భారత ప్రభుత్వంలో కానీ ఈ కాన్స్టిట్యూషన్ రాకముందున్న చట్టాలు ఏవైతే ఇన్కన్సిస్టెంట్ ఉన్నాయో అవైతే దీంతో కన్సిస్టెన్సీ అంటే అవి వేరుగా ఇది వేరుగా ఉంటే షల్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ ఇన్కన్సిస్టెన్సీ బీ వాయిడ్. ఆ చట్టంలో ఏ పార్ట్ అయితే దీనికి కన్సిస్టెన్సీ లేదనుకో, ఇప్పుడు ఈక్వాలిటీ ఉండాలా అని ఇక్కడ చెప్తున్నాం, అక్కడ ఈక్వాలిటీ లేకన్నా పర్లేదు అన్నట్టు ఏదైనా ఒక పార్ట్ కొందరికి ఎవరికన్నా ఇచ్చినారు, టైటిల్స్ ఇచ్చినారు, ఇంకొకటి ఏదో చేసినారు, వాళ్ళకు కొన్ని హక్కులు ఇచ్చినారు ప్రత్యేకమైనవి, అవన్నీ కూడా ఆ పర్టికులర్ పార్ట్ మొత్తం లా అంతా వాయిడ్ అయిపోదు. కానీ ఆ పర్టికులర్ ఏ పార్ట్ అయితే ఇన్కన్సిస్టెంట్ ఉందో, ఏది ఈ రాజ్యాంగాన్ని మనము అమలుపరిచే రోజుకు ముందుకు ఉన్న చట్టాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ తర్వాత చేసిన చట్టాలు కూడా తర్వాత మాట్లాడతాం. సో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటారు దీన్ని, గ్రహణ సిద్ధాంతం. అంటే అది అట్లే ఉంటుంది చట్టము, కానీ దానికి గ్రహణం పడుతుంది. గ్రహణం అంటే ఏంటి? చంద్రుడు ఉంటాడు, చంద్రుడికి ఏమీ అయిపోదు, కానీ గ్రహణం పట్టేస్తుంది, అంటే ఉన్నా లేనట్టే అయిపోతుంది, అది ఇంకా కనపడదు కదా చంద్రుడు. అలాగే ఈ చట్టం ఏదైతే
దీనికి కొంచెం కన్సిస్టెంట్గా లేదు, వ్యతిరేకంగా ఉంది, అది చెల్లదు. విచ్ మీన్స్ లా ఇన్ కాంట్రడిక్షన్ టు పార్ట్ 3 అంటే ఫండమెంటల్ రైట్స్ విల్ నాట్ బి పుట్ టు ప్రాక్టీస్ బట్ నాట్ కిల్డ్ ఆర్ రిమూవ్డ్. దాన్ని ఏమీ తీసేయరు, అది ఉండదు, అది కిల్ రిమూవ్ కాదు. చంద్రుడికి గ్రహణం పట్టినట్టు దీనికి ఆ చట్టానికి గ్రహణం పట్టింటుంది, అట్లా అన్నమాట. ఇంకా స్టేట్ అనేది ఫస్ట్ డిఫైన్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. అంటే గవర్నమెంట్ షల్ నాట్ మేక్ ఎనీ లా విచ్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ది రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్. చాలా ముఖ్యమైన విషయం ఇది. అంటే ఏ చట్టాలు చేయకూడదు అనమాట. దే షుడ్ నాట్ టేక్ అవే ఆర్ అబ్రిడ్జ్, తగ్గించకూడదు, ది రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్. ఏ హక్కులైతే మనము పార్ట్ 3లో ప్రాథమిక హక్కులుగా గుర్తించబడిన వాటిని ఏ చట్టం ద్వారా తీసేయడానికి లేదు. లా మేడ్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ దిస్ క్లాజ్ షల్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కాంట్రవెన్షన్ బీ వాయిడ్. ఇంతకుముందు ఏం చెప్పాను, అంతకుముందున్నవి చట్టాలు దీనికి వ్యతిరేకంగా ఉంటే ప్రాథమిక హక్కులకి అవన్నీ కూడా చెల్లవు అని మొదట చెప్పినాం. ఇప్పుడేమంటున్నాము, ఇక మీదట చేసినా కానీ ఏ పార్ట్ ఎంత భాగం అయితే దీనికి వ్యతిరేకంగా ఉందో అంత భాగం చెల్లదు అని చెప్తున్నాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన పార్ట్ ఇది 13(2). రాజ్యం ప్రజల హక్కులకు వ్యతిరేకంగా చట్టాలు చెయ్యరాదు. ఈ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చట్టాలు చేయకూడదు. అలా చేస్తే న్యాయస్థానాలు వాటిని చెల్లవని ప్రకటిస్తాయి. ఈ అధికరణ ద్వారానే ప్రాథమిక హక్కులకు న్యాయరక్షణ ఉంది. ప్రాథమిక హక్కులకి ప్రొటెక్షన్ ఉంది. వేరే వాటికి ఇంత క్లియర్గా రాయలేదన్నమాట, పోయి మార్చుకోవచ్చు. ఇది అట్లా కాదు, అర్థమవుతుందన్నమాట. ఇది కర్ణుని కవచకుండలాలు వంటిదని చెప్పాను కదా. అయితే ఏమన్నాడు, బై ఎనీ లా అన్నాడు. ప్రతి పదము నేను ఫస్ట్ లెక్చర్లో చెప్పాను, ఒక మంత్రంలో ఏ పదాన్ని మనం మార్చలేమన్నట్టు ఇక్కడ ప్రతి పదము చాలా ఇంపార్టెంట్. లా అంటే ఏంటి అనే దాని మీద చాలా చర్చలు జరిగాయి. చాలా ఒక ప్రక్షణ యుద్ధం జరిగింది సుప్రీంకోర్టు పార్లమెంట్ మధ్యలో. చాలా ఏళ్ళు దీని మీద నడిచిందనమాట. అదంతా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. కేస్ లాస్ కానీ అమెండ్మెంట్స్ కానీ ఏం జరిగాయని. ఎనీ లా అన్నారు, ఇక్కడ షల్ నాట్ మేక్ ఎనీ లా అన్నాడు. అది ఇంటర్ప్రిటేషన్. ఇంకా ఏంటి లా అంటే ఏంటి. సో వాళ్ళు అట్లాంటి స్కోప్ ఇవ్వకుండా ఇక్కడ మళ్ళీ క్లియర్గా లా అంటే ఏంటో ఇచ్చారు. ఇన్ దిస్ ఆర్టికల్ అన్లెస్ ది కాంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్, లా ఇంక్లూడ్స్ ఆర్డినెన్స్, ఎనీ ఆర్డినెన్స్ కావచ్చు, ఆర్డర్, బైలా, రూల్, రెగ్యులేషన్, నోటిఫికేషన్, కస్టమ్, యూసేజ్ హ్యావింగ్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా ది ఫోర్స్ ఆఫ్ లా. అంటే లా అంటే ఏంటి, ఆర్డినెన్స్ కావచ్చు, ఆర్డర్ కావచ్చు, బైలాస్ కావచ్చు, ఇవన్నీ కూడా లాసే. ఇట్లాంటివి చేయకూడదు. ఇట్లాంటివి ఏ లా, ఏ ఆర్డినెన్సు, ఏం ఆర్డర్ వచ్చినా కానీ అది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండకూడదు. ఇంకా రాస్తున్నాడు ఇక్కడ లా అంటే ఏంటి. లాస్ ఇన్ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఇంక్లూడ్స్ లాస్ పాస్డ్ ఆర్ మేడ్ బై ఏ లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ ఇక్కడ, ఆర్ అదర్ కాంపిటెంట్ అథారిటీ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, నాట్ ప్రీవియస్లీ రీప్లేస్డ్, నాట్ విత్ స్టాండింగ్ దట్ ఎనీ సచ్ లా ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ thereof may not be then in operation either at all or in particular areas. ఇవన్నీ ఇంతకుముందు ఉండేటివి కానీ ఇక మీదట చెయ్యబడేటివి కానీ చట్టాలు. సో అవన్నీ కూడా చేయడానికి లేదు, దీనికి వ్యతిరేకంగా చేయడానికి లేదు అని క్లియర్గా చెప్పారు. కాకపోతే దీని మీద ఎంత చర్చ జరిగిందో తర్వాత మనం చూద్దాం. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ అప్లై టు ఎనీ అమెండ్మెంట్, ఇది తర్వాత యాడ్ చేశారు. లా అంటే అమెండ్మెంట్ కాదు, మామూలు సింపుల్గా చట్టం చేయడం వేరు, అమెండ్మెంట్ చేసాం లా, అది లా కిందకి ఎట్లా వస్తుంది, అమెండ్మెంట్ అంటారు కదా దాన్ని అని చెప్పి ఒకటి ఇన్సర్ట్ చేశారు. ఇది ఇందిరాగాంధీ టైంలో.
సో ఇందిరాగాంధీ చాలా పట్టుదలగా మనిషి, అధికారము ఉండాలన్న పార్లమెంట్కి ప్రజలను మేము రిప్రజెంట్ చేస్తాము, కొంతమంది జడ్జిలు కూర్చొని మాకు వ్యతిరేకంగా చెప్పడానికి లేదు అనేది ఆమె భావన. సో 24 దాన్ని తిరిగేస్తే 42 ఈ 2 అమెండ్మెంట్స్ ఆమె టైంలో వచ్చినటివి. ఆ 2 కూడా పార్లమెంట్ అధికారాలు పెంచి ఫండమెంటల్ రైట్స్ని తగ్గించడం. ఆమె డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఆమెకి ఫండమెంటల్ రైట్స్కి కొంచెం రెస్పెక్ట్, ఇవి అడ్డంకిలాగా భావించేదన్నమాట ఆమె. కాబట్టి ఇది యాడ్ చేసింది. సో 24th అమెండ్మెంట్ ఇన్సర్టెడ్ క్లాజ్ 4 టు ఆర్టికల్ 13. ఎందుకు ఇది యాడ్ చేయాల్సి వచ్చింది అది నేను తర్వాత చెప్తాను. సో అమెండ్మెంట్స్ అయితే లా కాదు, లా కంటే ఎక్కువ గొప్పవి కాబట్టి అమెండ్మెంట్స్ ద్వారా చేయొచ్చు అని ఒకటి ఇంక్లూడ్ చేశారు ఇక్కడ. అయితే ఈ సీక్వెన్స్ చూద్దాం. 1951 శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ దాంట్లో ఏం జరిగింది అయినా శంకరీ ప్రసాద్ ఒక జమీందార్. సో ఇవన్నీ కూడా రైట్ టు ప్రాపర్టీ చుట్టూనే తిరుగుతాయి ఈ కేసులాస్, ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అన్నీ. అందుకు అది తీసేశారు. ముందు రైట్ టు ప్రాపర్టీ ఉన్నది, దాన్ని తీసేశారు అనమాట ఫండమెంటల్ రైట్ కింద. అప్పటి నుంచి ఈ గొడవ మొదలైపోయింది. ది యూనియన్ గవర్నమెంట్ ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్ కొంచెం చూద్దాము. అసలు శంకరీ ప్రసాద్ ఫస్ట్ వచ్చిన ఇష్యూ కోర్టుకి, ది యూనియన్ గవర్నమెంట్ బ్రాట్ ఫార్వర్డ్ ది ఫస్ట్ అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్. ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏమని? వ్యాలిడేటింగ్ ది జమీందారీ అబాలిషన్ లాస్ అండ్ లిమిటింగ్ ది ఫండమెంటల్ రైట్స్ టు ప్రాపర్టీ. అంటే రైట్ టు ప్రాపర్టీ తీసేయడం, జమీందారీ వాళ్ళ హక్కుల్ని. సో జమీందారులకు ఎన్నో వేల ఎకరాలు ఉంటాయి, అంతంత అవసరం లేదని చెప్పి తీసేయడంతో అక్కడ మనం దాన్ని తీసేసినప్పుడు రైట్ టు ప్రాపర్టీ అన్న హక్కు అనేది ఒకటి ఫండమెంటల్ రైట్ కింద పెట్టినారు. ఇది ఒక రక్షణ ఉందన్నమాట వాళ్ళకి. అక్కడికి పోయేసరి దాని మీద పడ్డది. ఆర్టికల్ 31A and B were included in the constitution to validate the impugned measures. The జమీందార్ ఛాలెంజ్డ్ ది ఫస్ట్ అమెండ్మెంట్. సుప్రీంకోర్టుకి వెళ్ళారు జమీందార్, స్టేటింగ్ దాట్ ఇట్ వాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇన్వాలిడ్. వాళ్ళ కంటెన్షన్ ఏంటి? ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఫస్ట్ అమెండ్మెంట్. అసలు ఫస్ట్ అమెండ్మెంట్ యొక్క అది కాన్స్టిట్యూషనల్గా చెల్లదు. విచ్ కర్టైల్ ది రైట్ టు ప్రాపర్టీ వాజ్ ఛాలెంజ్. సో ఈ ఆస్తి హక్కుని లేకుండా చేశారు కదా, అంటే ప్రాథమిక హక్కు నుంచి తీసేశారు. ఇది ఎలా తీసేస్తారు? ఏ లా కూడా చేయడానికి లేదు కదా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా, వీళ్ళు ఎలా చేశారు ఇలా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు కోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు రూల్డ్ అవుట్ దట్ ది పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 368. సో అమెండ్మెంట్ ప్రాసెస్ ఉంది కదా, ఇట్ ఆల్సో ఇంక్లూడ్ పవర్ టు అమెండ్ ఫండమెంటల్ రైట్స్. చాలా పెద్ద స్టేట్మెంట్ వచ్చేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వాళ్ళకి 368 ప్రకరణ ప్రకారము పార్లమెంట్ని మార్చుకునే హక్కు, రాజ్యాంగాన్ని మార్చుకునే హక్కు పార్లమెంటుకు ఉంది. కాబట్టి రాజ్యాంగంలో భాగమే కదా ప్రాథమిక హక్కులు, దీన్ని మార్చచ్చు అని మొట్టమొదట కోర్టు అలా చెప్పింది. అండ్ దట్ ది వర్డ్ లా, లా అన్నారు కదా ఆర్టికల్ 13లో, ఎనీ ఆర్డినరీ లా మాత్రమే అది లా. ఆర్డినరీ లా ప్రకారము మార్చకూడదు ప్రాథమిక హక్కులు అని మాత్రమే దాన్ని ఇంటర్ప్రిటేషన్, లా అన్నదానికి ఇంటర్ప్రిటేషన్ సుప్రీంకోర్టు ఏం చేసింది? ఆర్డినరీ లాకు మాత్రమే అని చేసింది. మేడ్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది లెజిస్లేటివ్ పవర్స్ అండ్ డస్ నాట్ ఇంక్లూడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విచ్ ఈస్ మేడ్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పవర్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లా కిందికి రావు, సింపుల్ లా మాత్రమే అక్కడ వస్తుంది. కాబట్టి మార్చచ్చు అని చెప్పారు. ఇది 1951 ఇనిషియల్ ప్రభుత్వం, అప్పుడే రాజ్యాంగము అమల్లోకి వచ్చింది. అప్పటికప్పుడే ఈ ఫస్ట్ అమెండ్మెంట్కి సపోర్ట్ దొరికింది సుప్రీంకోర్టులో. అయితే తర్వాత 1967 ఇది నెక్స్ట్ది ఇంపార్టెంట్. ఇది గోలక్నాథ్. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫ్యామిలీ ఆఫ్ హెన్రీ అండ్ విలియం గోలక్నాథ్ ఇద్దరు ఉన్నారు. హెన్రీ, విలియం గోలక్నాథ్ అని. వాళ్ళు 500 ఎకరాలు
కంటే ఎక్కువ ఫామ్ ల్యాండ్ జలంధర్ పంజాబ్లో పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. అయితే 1953లో ఏం చేసింది పంజాబ్, సెక్యూరిటీ అండ్ ల్యాండ్ టెన్యూర్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ హెల్డ్ దట్ ది బ్రదర్స్ కుడ్ కీప్ ఓన్లీ 30 acres ఈచ్, ఒక్కొక్కరికి 30 ఎకరాలు మాత్రమే పెట్టుకోవాలా అని చెప్పింది. బ్రదర్స్ ఇద్దరికి ఒక్కొక్కరు 30 ఎకరాలు పెట్టుకోండి, మిగిలింది ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రజలకు ఇచ్చేస్తుంది, టెనెంట్స్కి ఇచ్చేస్తుంది. ఇట్లా చెప్పేసరికి వాళ్ళు ఏం చేసినారు, ఆల్రెడీ ఒకసారి కోర్టులో ప్రభుత్వం మార్చచ్చు ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసినా కానీ శంకరీ ప్రసాద్ కేసులో మళ్ళీ గోలక్నాథ్ వాళ్ళు వెళ్ళారు. ది ఇష్యూ ఇన్వాల్వ్డ్ వర్ వెదర్ అమెండ్మెంట్ ఈజ్ ఎ లా. అసలు అమెండ్మెంట్ కూడా లా కిందకే వస్తుంది కదా, పార్లమెంటు ఏం చేసినా లానే, అమెండ్మెంట్ కూడా లానే. కాబట్టి అండర్ ది మెజరింగ్ ఆఫ్ ఆర్టికల్ 13(2) ప్రకారము అది చల్లదు అని మళ్ళా వెళ్ళారు వీళ్ళు. సో వెదర్ ది ఫండమెంటల్ రైట్స్ కెన్ బి అమెండెడ్ ఆర్ నాట్, బేసిక్ క్వశ్చన్ ఇది, చాలా ఫండమెంటల్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసరికి అప్పుడు వర్డిక్ట్ మారింది. అది కూడా ఏది చాలా థిన్ మెజారిటీ, 6:5, 11 మంది ఉంటే 6 మంది ఒక వైపు నుంచి ఉన్నారు, ఇంకో 5 మంది వేరే వైపు నుంచి ఉన్నారు. మొట్టమొదట క్లియర్గా పార్లమెంట్కి సర్వ హక్కులు ఇచ్చేసి ఇక్కడ మాత్రము యూటర్న్ తీసుకునింది సుప్రీంకోర్టు. హెల్డ్ దట్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ 368 వాజ్ అన్ ఆర్డినరీ లా. అది కూడా లా కిందకే వచ్చేస్తుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది కూడా లానే, దాని గురించి ఏం రాయాలి. మొదట ఏమన్నా చేయొచ్చు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాబట్టి, మామూలు లాల్లో చేయలేమన్నోళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, అది కూడా చట్టం కిందకే వస్తుంది విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ ఆర్టికల్ 13(2) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి SC said that Parliament has no power to amend the Constitution under Article 368. As the title read, procedure to amend the Constitution, which does not give power to the Parliament to amend it. సో అక్కడ ఏమైపోయిందంటే 13(2) ప్రకారము మనము ఇది సామాన్యమైన చట్టమే కాబట్టి మీరు ప్రాథమిక హక్కుల్ని ఇన్ఫ్రింజ్ చేయడానికి లేదు అనేసి గోలక్నాథ్ కేసులో ప్రాథమిక హక్కులకి ఊతమిస్తూ పార్లమెంట్కి అధికారాల్ని పరిమితం చేస్తూ ఒక జడ్జిమెంట్ వచ్చింది గోలక్నాథ్ 60 ఏళ్ళలో. అది వచ్చేసరికి అప్పుడు 71లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఏం చేశారంటే amended Article 368 which reiterated that Parliament can amend the provisions of fundamental rights. 368 ఆర్టికల్ 368ని అమెండ్ చేశారు మళ్ళీ వాళ్ళు. ఏదైతే అమెండ్ చేయొచ్చో, అమెండ్ చేయడానికి ఉందో రాజ్యాంగాన్ని, దాన్నే అమెండ్ చేసి దీని ప్రకారం చేస్తే ఏమీ ఎవరు అడగడానికి లేదు కోర్టులలో అన్నట్టుగా వాళ్ళు దానికి రక్షణ కల్పించుకుంటూ ఆర్టికల్ 368 అధికారాలని వాళ్ళు పెంచుకుంటూ దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదన్నట్టుగా తయారు చేసుకొని, వైల్ మూవింగ్ ది బిల్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ లోక్సభ, గోఖలే స్టేటెడ్ దట్ ది ఫియర్ ఆఫ్ పార్లమెంట్ వుడ్ మిస్యూజ్ ది, ఆయన గోఖలే అని ఆయన ఒక ఇది మూవ్ చేశాడు బిల్లుని. అప్పుడు ఏమన్నాడో చూడండి, మిస్యూజ్ the power to curtail the fundamental rights once it acquired the power to amend them was unfounded. మేమేదో తప్పు చేస్తాము, మిస్యూజ్ చేస్తాము అనుకోవడం తప్పు. గోఖలే ఫర్దర్ స్టేటెడ్ దట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మస్ట్ ప్రివైల్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది టూ. సో ఆదేశిక సూత్రాల్లో ఏదైతే చెప్పారో దానికోసం మేము పోతున్నామో, దాన్ని చేసేటప్పుడు అదే ముఖ్యము, ఫండమెంటల్ రైట్స్ కాదు. ఇప్పుడు సమాజానికి మంచి చేయాలన్నప్పుడు వ్యక్తులకి కొంతమందికి ఇబ్బంది కలగచ్చు, కాబట్టి వ్యక్తి స్వేచ్ఛలు ఉంటాయి ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అంటే, వాటిని మేము హరించాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి ఇది చాలా సున్నితమైన విషయం అన్నమాట. సో ఇలా చెప్పడం జరిగింది. ఆయన కంటెస్ట్ చేసి 24th అమెండ్మెంట్ ఎందుకు చేశారు అంటే ఇక్కడ మనం చూడొచ్చు. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్సా
ఫండమెంటల్ రైట్స్ అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్సే గొప్పవి, వాటి కోసం మేము మార్చినాము, మేమేమి మిస్యూజ్ చేయట్లేదు, మా వ్యక్తిగతంగా మాకు ఏదో లాభాల కోసం చేయడం లేదు కదా అని చెప్పి వాళ్ళ కంటెన్షన్. తర్వాత హిందూ ఏం రాసిందో చూద్దాం. 24th అమెండ్మెంట్ గురించి హిందూ ఏం రాసింది, న్యూస్ పేపర్స్లో ఏమొచ్చింది, ఆ టైంలో ఎంత అల్లకల్లోలం అయిపోయింది దేశం, దీని మీద చాలా చర్చ జరిగింది. ఆల్ చేంజెస్ అండ్ గ్రోత్ వెదర్ పొలిటికల్ ఆర్ బయలాజికల్ హ్యావ్ టు కన్ఫర్మ్ టు ది బేసిక్ లాస్ ఆఫ్ దేర్ ప్రావిన్స్ ఆర్ అదర్వైజ్ సచ్ గ్రోత్ వుడ్ సూన్ బీ ఫౌండ్ టు బీ క్యాన్సరస్ అండ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్. ఎక్కడన్నా గ్రోత్ ఉంటుంది, మనకు కూడా వ్యక్తి ఒక గ్రోత్ ఉంటుంది పిల్లలకి, అలా కాకుండా ఎక్కడన్నా బాడీ పార్ట్లో ఏదో అన్ఈవెన్గా గ్రో అయిపోతుందంటే క్యాన్సరస్ కదా అది. అట్లా ఈవెన్ ఇఫ్ సర్టన్ అర్జెంట్లీ నీడెడ్ సోషియో ఎకనామిక్ చేంజెస్ కాల్ ఫర్ ఏ క్రిబ్లింగ్ అండ్ కేబనింగ్ ఆఫ్ ది రైట్ ప్రాపర్టీ, the sweeping power conferred on Parliament by 24th Amendment to this to tamper with all the rights. ఇప్పుడు ఏంటి, ఒక రైట్ టు ప్రాపర్టీ కోసము మీరు దాన్ని కర్బ్ చేయడము ఓకే, కొంతవరకు ఫండమెంటల్ రైట్స్, కానీ మీరు ఏం చేస్తున్నారు, మొత్తం అన్ని ఫండమెంటల్ రైట్స్ని మీద మీరు హక్కులు తెచ్చేసుకున్నారు కదా. ఎట్లది, ఇంక్లూడింగ్ ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ రిలీజియన్ are such that it is not surprising that some leaders of minorities and some committed socialists have been alarming over the grim possibilities. ఇప్పుడు మైనారిటీస్ భయపడుతున్నారు, మీరు మొత్తం ప్రాథమిక హక్కులు అన్నిటి మీద అధికారం తెచ్చేసుకున్నారు కదా. ఒక ప్రాపర్టీ అంటే ఓకే, ప్రాపర్టీ రైట్ టు ప్రాపర్టీ మీద మీరు ఒక్కదానికి కన్ఫైన్ అయితే బాగుండేది, మొత్తానికి మొత్తం అంత బ్లాంకెట్ అథారిటీ మీరు తెచ్చుకుంటే ఎలాగా. అది ఫండమెంటల్ రైట్స్ అన్నీ ఏ ఫండమెంటల్ రైట్నైనా మార్చేయచ్చు అన్నట్టు తయారు చేసినారు కదా ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఈ 368 మార్చేసి. అలా స్టేట్స్మెన్ ఏమనింది, ది ఇంప్లికేషన్స్ ఆర్ బ్రెత్ టేకింగ్. పార్లమెంట్ నౌ హ్యాస్ ది పవర్ టు డినై ది 7 freedoms, abolish constitutional remedies available to citizens and to change the federal character of the union. ఏమైనా చేయొచ్చు, ఇప్పుడు ఏమైనా చేయొచ్చు. స్టేట్స్మెన్ ఏమనింది, ఇప్పుడు సర్వ హక్కులు పార్లమెంట్కి వచ్చేసే, ఏ మార్పులైనా చేసుకోవచ్చు వాళ్ళు. ఇదేంటిది, బేసిక్గా తప్పిది అని చెప్పి స్టేట్స్మెన్ వాళ్ళు చెప్పారు. లీగల్ ఎక్స్పర్ట్ విజి రామచంద్రన్ ఏమన్నా అంటే 24th and 25th అమెండ్మెంట్స్ వర్ నాట్ టింకరింగ్ విత్ ది కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఏ వెరిటబుల్ స్లాటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మొత్తం దాన్ని హనన చేసేస్తున్నారు వీళ్ళు చిన్న మార్పులు చేయట్లేదు, మొత్తం దాన్ని బేసిక్గా మొత్తం మార్చేశారని చెప్పి 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీద గగ్గోలు అయిపోయిందనమాట మొత్తం. అయితే మళ్ళా ఒక కేసు వచ్చింది, కేశవానంద భారతి, ఈయన శంకరాచార్య అనమాట. ఈయనకి ఏంటి సంబంధం అని మనం ఆలోచిస్తే ఈ సెఫ్రాన్ డ్రెస్ చూసి ఈయన ఏంటబ్బా అని నేను కొంచెం దాని మీద కొంచెం స్టడీ చేశాను. శంకరాచార్య కదా ఆయన, ఏంటి కేశవానంద భారతి. 1970లో స్వామి శ్రీ శ్రీ హిస్ హోలీనెస్ కేశవానంద భారతి ఛాలెంజ్ చేశారనమాట. కేరళ గవర్నమెంట్స్ అటెంప్ట్ చేసింది, కేరళ గవర్నమెంట్, అండ్ అండర్ 2 state ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ టు ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ది మేనేజ్మెంట్స్ ఆఫ్ ఇట్స్ ప్రాపర్టీ. వీళ్ళకి ఉన్న ప్రాపర్టీస్ని మేనేజ్ చేయడానికి రెస్ట్రిక్షన్స్ పెట్టేసరికి అప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళారు. కెన్ పార్లమెంట్ ఆల్టర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అది క్వశ్చన్ అక్కడ. 24th అమెండ్మెంట్ ప్రకారం ఏమైనా చేయొచ్చు అన్నారు కదా, అది సుప్రీంకోర్టు టేకప్ చేసింది. బేసిక్ స్ట్రక్చర్ని కూడా మార్చేయచ్చా, మొత్తానికి మొత్తం ఇష్టం వచ్చినట్టు మార్చిపడేయచ్చా దాన్ని పట్టుకొని, అలాగా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసి దాని మీద చాలా చర్చ జరిగింది. తర్వాత ఏంటి, ఆర్టికల్ 368 యాజ్ అమెండెడ్ ఈజ్ వ్యాలిడ్. ఆర్టికల్ 368ని అమెండ్ చేశారు కదా, అది వ్యాలిడ్, బట్ ది పార్లమెంట్ కెనాట్ ఆల్టర్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మొత్తం స్ట్రక్చర్నే మార్చడానికి లేదు, చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు, బేసిక్ స్ట్రక్చర్ని ఇది ఆ తర్వాత కన్సిస్టెంట్గా సుప్రీంకోర్టు దీన్నే
పట్టుకునిందనమాట. బేసిక్ స్ట్రక్చర్ని మార్చడానికి లేదు. ఇప్పుడు కొంత డస్ట్ సెటిల్ అయింది, 70 ఏళ్ళు దాటింది ఈ రాజ్యాంగాన్ని మనము అమలు పరుచుకుంటున్నగా. సో ఇప్పుడు డస్ట్, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది, పార్లమెంట్ ఇది ఈ ఒక గేమ్ లాగా మనం ఆలోచించుకొని చూడండి. తర్వాత మళ్ళీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎమర్జెన్సీ టైంలో మళ్ళా ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఏం చేశారు, ఈ సుప్రీంకోర్టు ఈ మాట, ఇప్పుడు ఒక మాట సుప్రీంకోర్టు అనింది, వాళ్ళు కోర్టుకు వెళ్ళి మార్చడానికి లేదని పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసుకున్నారు. మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చేసింది, కుదరదు, బేసిక్ స్ట్రక్చర్ మార్చడానికి లేదంటే మళ్ళీ 42nd అమెండ్మెంట్ వచ్చింది. 368 మళ్ళా మార్చి, విచ్ స్టేటెడ్ దట్ అమెండ్మెంట్స్ మేడ్ అండర్ 368 కెనాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. మీరు కోర్టులలో మాట్లాడడానికి లేదు, మేము 368లో ఏమన్నా చేస్తే మీరేం చేయడానికి లేదండి. అప్పుడు హిస్టారియన్ బిపిన్ చంద్ర ఏం రాశారో చూద్దాం. సంజయ్ గాంధీ అండ్ హిస్ క్రోనీస్ లైక్ బన్సీలాల్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అయినప్పుడు వర్ కీన్ ఆన్ పోస్ట్పోనింగ్ ఎలక్షన్స్ అండ్ ప్రొలాంగింగ్ ది ఎమర్జెన్సీ బై సెవరల్ ఇయర్స్. In October-November 1976, an effort was made to change the basic civil liberty structure of the Indian Constitution through 42nd Amendment to it. The most important changes were designed to strengthen the executive at the cost of judiciary. సో ఎగ్జిక్యూటివ్ పవర్స్ పెంచుకుంటే వెళ్ళిపోతా అంటారు, జ్యుడిషియరీని తగ్గించేసి కోర్టులకు పోవడానికి లేదు, మాట్లాడడానికి లేదు, కోర్టులు నోరు మూసుకొని ఉండాలనే పరిస్థితి వచ్చింది. దస్ డిస్టర్బ్ ది carefully crafted system of constitutional checks and balances between the 3 organs of the government. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి కదా, కోర్టు, మరి లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ మధ్యలో. అలాంటివి లేకుండా తయారు చేస్తే మొత్తం ఎగ్జిక్యూటివ్ పవర్స్ పెంచుకోవాలని చెప్పి చేసింది ఇది అని చెప్పి అన్నారనమాట. తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చింది, కొన్ని మార్పులు చేసింది. అయితే మినర్వా మిల్స్ కేసు వచ్చింది ఆ తర్వాత, యూనియన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980. సో ఒకరి పార్లమెంట్ ఒకటి చేస్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టు ఒకటి, మళ్ళీ పార్లమెంట్, మళ్ళీ సుప్రీం, ఇలా నడిచింది. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి, మినర్వా మిల్స్ వాజ్ నేషనలైజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, నేషనలైజ్ చేసేసింది మినర్వా మిల్స్ని అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది సిక్ టెక్స్టైల్ అండర్టేకింగ్స్ నేషనలైజేషన్ యాక్ట్ 1974 ప్రకారం. అప్పుడు ఏం కంటెన్షన్ వచ్చింది, that the directive principles of state policy contained in part 4 can have primacy over the fundamental rights conferred by part 3. part 4కి part 3కి కాన్స్టిట్యూషన్లోనే ఒకదానికి కాన్ఫ్లిక్ట్. ఇది ఎట్లా అనేసి వస్తే వర్డిక్ట్ ఏంటి, ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ rests on the foundation that while the directive principles are the mandatory ends of the government, those ends can be achieved only through the permissible means. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అచీవ్ చేయాల్సిందే, కానీ దానికి ఒక మీన్స్ ఎట్లా చేస్తారనే దాంట్లో పర్మిసిబుల్ మీన్స్ అన్నాడు. అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకి భంగం కలిగించకుండా మీరు వాటిని సాధించుకోండి. అంతేగాని దానికోసం అని చెప్పి ఏమైనా చేసిస్తామంటే కుదరదు. భంగం కలిగించనంత వరకు మీరు సాధించండి, మీ బాధ్యత అది, మీరు సాధించాలా. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశ సూత్రాల కోసం ప్రభుత్వాలు ఉండేదే అందుకు. కానీ పర్మిసిబుల్ మీన్స్ అని పెట్టారు వీళ్ళు, విచ్ ఆర్ సెట్ అవుట్ ఇన్ part 3. పర్మిసిబుల్ మీన్స్ అంటే ఈ స్వేచ్ఛలు, ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో వాటిని భంగం కలిగించకుండా మీరు సాధించుకోవాలా అని చెప్పి మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగింది. సో మొత్తం ఒక చోట పెట్టాను ఇక్కడ. సో ఫస్ట్ 51లో శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఏమనింది, పార్లమెంట్కి సర్వ హక్కులు ఉన్నాయి, ఏమన్నా చేసుకోవచ్చు, part 3ని అని నోరు జారేసినట్టే అనుకోవచ్చు అది కోర్టు. తర్వాత గోలక్నాథ్ కేసులో సరిదిద్దుకొని పార్లమెంట్ కెనాట్ అమెండ్ అన్నారు. ఈ యూటర్న్ భరించలేని పార్లమెంటు ఏం చేసింది, 24వ అమెండ్మెంట్ తీసుకొచ్చి పార్లమెంట్ కెన్ అమెండ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అన్నట్టు అది అమెండ్మెంట్ అనమాట. మళ్ళా కేశవానంద భారతి కేసు వచ్చింది 71లో, వాళ్ళు చెప్పేసరికి 73లో ఇదేమన్నారు, బేసిక్ స్ట్రక్చర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్, కేశవానంద భారతి. ఇవన్నీ కూడా
ప్రిలిమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మెయిన్స్లో కూడా అడిగే అవకాశం ఉంది. దీన్ని మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. 13 ఆర్టికల్ 42nd మళ్ళీ 73లో వచ్చేసరికి 76 అంతా వీళ్ళు ఏం చేశారు, లేదు ఆర్టికల్ 368లో అండ్ ఏమైనా చేయొచ్చు, కోర్టులలో మాట్లాడడానికి లేదు అన్నారు. మళ్ళీ మినర్వా మిల్స్ కేసు ఇదే లాస్ట్ బేసిక్ స్ట్రక్చర్. తర్వాత పార్లమెంటు కూడా ఏమీ చప్పుడు చేయలేదు, మళ్ళీ కోర్టుకు అవసరం రాలేదు. అంటే మినర్వా మిల్స్ కేసే ఫైనల్ కేసు. ఇప్పుడు ఏంటి అందరూ యాక్సెప్ట్ చేసింది 80 అయింది కదా, ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చేసేది అది వచ్చింది జడ్జిమెంట్ వచ్చి. అంటే బేసిక్ స్ట్రక్చర్ మార్చుకోకుండా మీరు ఏమన్నా చేసుకోండి అంతే. ప్రస్తుతానికి మార్చకూడదని కాదు, ఫండమెంటల్ రైట్స్ మార్చుకోవచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ మారిపోకూడదు. ఏదైనా మార్పు అనేది చిన్న మార్పులు చేసుకోవాలి, కానీ మొత్తం స్ట్రక్చర్లో మార్పు చేయడానికి లేదు. ఇది ఇప్పుడున్న అండర్స్టాండింగ్. సో ఒక చిన్న వర్డ్ లా అంటే ఏంటి, ఈ ఒక ఆర్టికల్ ఎంత చర్చ జరుగుతుంది, ఎంత దీని మీద డిస్కషన్ అయింది, ఇది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, అసలు ఒక్కొక్క వర్డ్ అర్థమవుతాయి మీకు ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ ఇన్ దిస్ ఇంట్రెస్టింగ్ సెషన్. మళ్ళీ మనము నెక్స్ట్ రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించిన ఆర్టికల్స్ చూస్తాము. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. ఏమైనా మాట్లాడాలంటే 81010101 405060 కాల్ చేయొచ్చు, లేదా 85 నెంబర్ నాది పర్సనల్ నెంబర్, దానికి మీరు వాట్సాప్ చేయండి, మెంటర్షిప్ కాల్ అన్న ఏదైనా కానీ. సో వీ కెన్ డిస్కస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.